ఈ రోజు మేము మా ట్యాంక్ ని చూసి ఫుల్ గా షాక్ అయ్యాము. అసలు ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ సంక్రాంతికి వచ్చినప్పుడే మా చెల్లి ట్యాంక్ మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసింది. సరిగ్గా 1 మంత్ అయింది అంతేను. మళ్ళీ మొత్తం శుద్ధపట్టేసి మా ఇంట్లో ఉన్న బోర్ వాటర్ లో అయితే ఫుల్ గా మైకా వచ్చేస్తుంది అనమాట. అందుకే ట్యాంక్ 1 మంత్ కి ఒకసారి మొత్తం ఇలా శుద్ధపట్టేస్తూ ఉంటుంది. చూడగానే వామ్మో ఇలాంటి వాటర్ ని ప్యూరిఫై చేసుకుని తాగుతున్నామా అనేసి చాలా భయం వేసింది మాకైతే. ప్రతిసారి మా ఇంట్లో ట్యాంక్ ని కడిగేది మా చెల్లి అయినా కూడా మా డాడీ ఎలా కడగాలో చెప్తూనే ఉంటారు. ఇక్కడ మా చెల్లి అదే చెప్తుంది అనమాట. ప్రతిసారి నేనే కడుగుతాను కదా నాన్న, ఎందుకు ప్రతిసారి చెప్తూ ఉంటావు, నేను కడుగుతాను లేపో అనేసి. మా చెల్లికి ట్యాంక్ మొత్తం కడగడానికి దగ్గర 1 అవర్ టైం అయితే పట్టింది అనమాట. ఫస్ట్ స్పాంజ్ తోటి ట్యాంక్ మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసేసింది. తర్వాత వాటర్ ని మొత్తం ఈ బకెట్ సహాయంతో బయటకైతే వేసేసాము. ట్యాంకీ లోకి వచ్చేటప్పుడు ఆ శుద్ధ రాకుండా ఉండేందుకు ట్యాంకీ పక్కనే ఒక ఫిల్టర్ ని కూడా అటాచ్ చేసుకున్నాము. అయినా కూడా ట్యాంకీ మొత్తం శుద్ధతోటి నిండిపోయి ఉంటుంది. ఈ మైకా మొత్తం ట్యాంక్ లో పడకుండా ఉండేందుకు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ అబ్బా కమెంట్ చేయండి. ఈ ప్రాబ్లమ్ ని మేము ఒక్కటే కాదు, మేమున్న ఏరియాలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు. బహుశా నేల ప్రభావమో ఏంటో. ఇక్కడ మా చెల్లి స్పాంజ్ తో ఎత్తుతుంటే చూసారా ఎంత శుద్ధ వస్తుందో అసలు ట్యాంక్ లో. ఈ శుద్ధిని మొత్తం ఈ స్పాంజ్ తోటి బయటకు తీసి పడేసిన తర్వాత మొత్తం నీట్ గా సర్ఫ్ వాటర్ వేసి కడిగేసింది అనమాట. పాపం మా చెల్లి 1 అవర్ ఈ ట్యాంక్ లోనే ఉండేసరికి లాస్ట్ లో ఊపిరి ఆడకుండా అయిపోయింది అనమాట. బాగా ఉడికిపోయింది. ఈజీగా ట్యాంక్ క్లీన్ చేసుకునే టిప్స్ ఏమన్నా ఉన్నా కూడా ప్లీజ్ అబ్బా కమెంట్ చేయండి. ట్యాంక్ లోకి దిగేటప్పుడు ఉన్న హుషారు పాపం ట్యాంక్ లోంచి బయటకు వచ్చేటప్పుడు లేదనమాట. బాగా ఉడికిపోయింది లోపల, బాగా బేజారైపోయింది పాపం. పిల్లి ఇంత కష్టపడి ట్యాంక్ అయితే క్లీన్ చేసింది కదా, మళ్ళీ 1 మంత్ తర్వాత యథాప్రకారం అయిపోతుంది అనమాట. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారా కమెంట్ చేయండి. 1 అవర్ కష్టపడితే మా ట్యాంక్ చూసారా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.